చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేశారు. ఎందుకంటే దాంట్లో ఆయన చూసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆ వర్గాలకు చెందిన వారు. దాంతో వాళ్ళు లబ్ధి పొందాలనే చాలా పథకాలు తెచ్చారు. కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఒక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను మీకు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆయన ప్రభుత్వం తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఎవరు ఇట్లా ఆపలేదు. ఆయన తీసుకొచ్చిన ఆ ఐటీ రంగం ఇప్పుడు అక్కడ లక్షలు కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాలు ఏదో ఒకటి చేయాలి మన ప్రజలకి అనే ఆలోచనతో ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు. అట్లానే లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఐటీ రంగాలు తీసుకొచ్చారు. కానీ చాలా పరిశ్రమలు వాళ్ళ పరిశ్రమ మూత వేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అట్లానే కియా మోటార్స్ అనంతపూర్కి తీసుకొచ్చారు. ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే అది చాలా ఈజీ కాదు. దానికి ఆ నాయకుడు చాలా కష్టపడాలి. ఆ నాయకుడిని వాళ్ళు నమ్మాలి. నమ్మిన తర్వాతే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు. వీళ్ళందరూ వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వాళ్ళకుండ నమ్మకం. ఆ కియా మోటార్స్ వచ్చి ఇప్పుడు ఏమైందండి, వాళ్ళ ఎక్స్పాన్షన్ అన్ని ఆపివేశారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చెయ్యాలంటే వాళ్ళు ఒకటే ఆలోచించింది, గుజరాత్కి వెళ్ళి అక్కడ వాళ్ళు డబ్బు పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని అట్లానే కిరాతకంగా హింసించారు. వాళ్ళు అది తట్టుకోలేక వాళ్ళు కూడా తెలంగాణకి వెళ్ళి అక్కడ 9,000 కోట్లు అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారు. లోకేష్ తెచ్చిన ఐటీ రంగాలు చాలా మంది ఇక్కడ మూత వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగే పని మన ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ మంచి అనేది లేదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, కరెంటు ప్రాబ్లం, ప్రతి ఒక్కటి ఒక ప్రాబ్లంగా నిలిచిపోతాను. అందుకే నేను మీరు కోరేది ఒక్కటే, ఇవన్నీ ఆగాలంటే మీ ఓటు అనేది చాలా అవసరం. మీకోసం అది అవసరం, మీ సంతోషం కోసం అది అవసరం. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గంజాయి, శాండ్ మాఫియా, భూ కబ్జా, కల్తీ మద్యం, ఇది నంబర్ 1 స్టేట్గా మిగులుతోంది ఆంధ్రప్రదేశ్. యావత్ భారతదేశంలో ఎంత సిగ్గు చేయటో మనకి మీరు తెలుసుకోవాలి. అట్లానే ఒక్క రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం యావత్ భారతదేశంలో. అమరావతి ఆపేశారు, 3 రాజధానులు అన్నారు, అది ఆపేశారు. ఇది కూడా మనకి సిగ్గు చేటు తల దించుకోవాల్సి వస్తుంది. మనకు ఒక రాజధాని లేకుండా చేస్తున్నారు. చివరికి బాధపడేది ఎవరు, అంధకారంలో ఉండేది ఎవరు, మీరు ప్రజలు, మీ కుటుంబాలు అంధకారంలోకి వెళ్ళిపోతాను. వాళ్ళకేముందండి, ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మీకు రావాల్సిన డబ్బులు కూడా ప్రతి ఒక్కటి మింగేసి వాళ్ళ జోబులు పొట్టలు ఆ డబ్బుతో నింపుకుని, మీ డబ్బులతో నింపుకుని వాళ్ళు సుఖంగా ఉంటున్నారు. పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకుంటున్నారు, లేదా ఇతర దేశాలకి ఆ డబ్బంతా రవాణా చేస్తున్నారు. ఇప్పుడు గంజాయికి వస్తే మొన్నే మీరు విన్నారు, చూశారు కూడా, 25,000 కేజీలు గంజాయి దించారు విశాఖపట్నంలో. వాళ్ళు అంటున్నారు విశాఖపట్నం రాజధాని ఆంధ్రప్రదేశ్ కని వైసీపీ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అది గంజాయి రాజధానిగా తీర్చిదిద్దుతాంది. ఈ గంజాయి తీసుకుని మన యువకులకు దానికి అలవాటయ్యి, అదే కాకుండా మన ఇంట్లో ఉండే బిడ్డలు, ఆడబిడ్డలకి అలవాటు చేసి
వాళ్ళని బంధించి హింసాకారం చేసి వాళ్ళ మీద అదే ఆడపిల్లలు భరించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.